ఐఎమ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. నేను నిన్న ఈవినింగ్ మీకు పెడదాం అనుకున్నాను వీడియో. కాకపోతే చాలా హెల్త్ ఇష్యూ ఉండింది. సో నేను హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. గ్లూకోజ్ అది ఎక్కించుకొని అంతా ఓకే క్యూర్ చేసుకొని వచ్చాను. ఇంకా ఇప్పటి నుంచి మీకు ఏ ఆటంకం ఉండదు. ఐ హోప్ నేను అనుకుంటున్నాను ఏంటంటే, నేను ఇంత తొందరగా ఎందుకు క్యూర్ అయ్యానంటే అసలు మీ అందరు బ్లెస్సింగ్ ఉందనుకుంటా. డ్యామ్ షూర్ నిజంగా. ఎందుకంటే డాక్టర్ ఏమన్నారంటే, మేడం మీరు బాగా అవడానికి ఒక 5 days పడుతుంది అని చెప్పారు. ఐ డోంట్ నో. నేను మార్నింగ్ లేచేసరికి నేను బాగా అయిపోయాను. అసలు నేను ఎలా బాగా అయిపోయానో నాకే తెలియట్లేదు. మళ్ళీ నాకు అనిపించింది, అవును నా కోసము నా బ్రదర్ సిస్టర్స్ ఉన్నారు కదా, నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరూ నా కోసము ప్రేయర్ చేస్తున్నట్టున్నారు, నేను బాగుండాలని దీవిస్తున్నట్టున్నారు. సో అందుకని నేను బాగా అయిపోయానని 100% అనుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులతోనే నేను మంచిగా అయిపోయి, చూడండి ఎంత గట్టిగా మాట్లాడుతున్నాను అంటే. గ్లూకోజ్ ఎక్కించుకున్నాను కదా, గ్లూకోజ్ దాని ప్రభావం అనుకుంటానో లేకపోతే మీ దీవెనలు అనుకుంటానో, మరి ఇదేంటో. మీరు నా కోసం వెయిట్ చేస్తున్న తత్వం అనుకుంటాను. మీరు నా కోసము మన రీడింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, నేను మీకు మాట ఇచ్చాను కూడా కదా. అందుకోసమనే నన్ను భగవంతుడు తొందరగా హెల్త్ బాగా చేసేసి, నడు నీ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు, నువ్వు నీ మిషన్కి నీ పని మీదకి నువ్వు వెళ్ళాలి నడు అని నన్ను మళ్ళీ బాగా చేసి ఉదయం నన్ను తీసుకొచ్చారండి. ఇందాకే వచ్చాను, ఫ్రెష్ అప్ అయ్యాను, బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ఆశీస్సులతో నేను ఇవాళ ఎంత తొందరగా నేను స్టార్ట్ చేస్తానని అనుకోలేదు. ఎంతైనా దీనికైతే 100% మీ బ్లెస్సింగ్స్ అనే మీకు పాదాభివందనాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి తోడు కూడా నా పెద్ద కూతురు చాలా వరకు చాలా హెల్ప్ చేసింది. ఆమె నిన్న కాలేజ్కి వెళ్ళకుండా నా కోసం ఎంతో టైం స్పెండ్ చేసి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి దగ్గరుండి ట్యాబ్లెట్స్ కానివ్వండి, గ్లూకోజ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి బాగోగులు బాగా చూసుకుంది ఆమె వల్లనే లేచి కూడా నేను మీ ముందుకి రాగలుగుతున్నాను. దయచేసి మీ పెద్ద మనసుతోని ఆమెకి మంచి జరగాలని, ఆమె చదువు బాగా సాగాలని, ఆమెని దీవిస్తారని, నిండు మనసుతో మీరు దీవిస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇవాళ ఉదయము మళ్ళీ మనము రీడింగ్ స్టార్ట్ చేద్దాము. నిన్న ఈవినింగ్ పెట్టినందుకు దయచేసి క్షమించమని మళ్ళీ మీ అక్క మిమ్మల్ని కోరుకుంటుంది. ఓకే, నేను ఇవాళ రీడింగ్ చేస్తాను. ఇవాళ రీడింగ్ కూడా కరెంట్ ఎనర్జీవి డిఎఫ్ఈ పెడుతూ ఉంటాను. ఇంకా లాంగ్ కూడా కొంతసేపు అయిన తర్వాత మీకు ఒక 12:30కి అట్లా ఇంకొక పోస్ట్ కూడా చేస్తాను. ఓకేనా? ఇదైతే నైట్ మొత్తం మీ గురించి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఏమేమి ఆలోచించారు అనేది మీకు పెడతాను. నాకు ఇంకా లక్ష్మీ కారీ C2Y వాళ్ళు కూడా నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కుకింగ్ విత్ వెంకట్ సిస్టర్ మీరు దొరకడం మా అదృష్టం అన్నారు. మేడం నేను దొరకడం కాదు మేడం, మీరే నాకు దొరకడం అదృష్టము. నిజంగా అండి, ఎన్నో వీడియోలు వస్తూ ఉంటాయి, మీరు నాకెందుకు కనెక్ట్ అయ్యారు? భగవంతుడు నాకు ఇచ్చాడు మిమ్మల్ని. ఐ ఫీల్ లైక్ దట్. నేను చాలా మీకు పాదాభివందనాలు అండి. నా ఛానల్ చూసి నాకు సపోర్ట్ చేసి, మీరు దాంట్లో కామెంట్లో మీరు ఓపెన్ చేసి మీరు నాకు దొరకడం అదృష్టం అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. ఐ నెవర్ ఫర్గెట్ యువర్ గ్రేట్ లవ్. మీ ప్రేమ ఇలాగే నాకు జీవితాంతం కొనసాగాలని, మీకు ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే, ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించి నాకు ఇంకా మోటివేట్ చేస్తారని మనసారా మిమ్మల్ని వేడుకుంటున్నాను అండి. అండ్ చంద్రకళ చిత్రాల అమ్మ మీకు ధన్యవాదములు అన్నారు. మేడం నేనే మీకు ధన్యవాదములు చెల్లించుకుంటున్నాను. మనమందరం కలిసి ప్రభు శివయ్యని పార్వతీపతిని ఆయనని వేడుకోవడమే మనది ప్రథమ కర్తవ్యము. కోరాల లక్ష్మి గారు QKK మహేష్ బాబు లాంటివాడు ఆమె ఎవరైతే డిఎం అని అన్నారు. అవునండి, నా డిఎం పేరు కూడా మహేషే. ఆ పేరు వింటేనే నిజంగా ఎప్పటి నుంచి అందరూ అంటుంటారు కదా, ఒక సినిమాలో స్వాతి కూడా అన్నది కదా వైబ్రేషన్. ఎస్, ఆ పేరులో చాలా వైబ్రేషన్ ఉంటుంది. ఆ చూపులో కూడా చాలా బాగుంటాయి. ఆయన నవ్వులో అయితే ఇంకా పడి చచ్చిపోవచ్చు కాళ్ళ దగ్గర. మన మహేష్ బాబు కాదండి, నా డిఎం గురించి ఇంకొక కోరాల లక్ష్మి గారు ఎవరైతే అన్నారో ఆమె గురించి అంటున్నారండి. మేడం మీరు దొరకడం మాకు చాలా లక్కీ అని అంటున్నారు. లేదండి, మీరందరూ నాకు ఈ ఛానల్ ద్వారా దొరకడము నేను లక్కీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సార్ నరసింహ సార్ నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు, నా ఆరోగ్యం బాగుండాలి అని మీరు నిజంగా మనస్ఫూర్తిగా కోరుకున్నారు కాబట్టి నేను ఈ ఛానల్కి ఇప్పుడు
మళ్ళీ ఇంత తొందరగా జాయిన్ అవ్వగలిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శరీరానికి ఎంత హర్ట్ అయినా కానీ సూదులతో మీ బ్లెస్సింగ్స్తో నేను తొందరగా కోలుకొని మీ ముందుకి రీడింగ్కి వచ్చాను. ఓకే, ఇవాళ నేను రీడింగ్ స్టార్ట్ చేస్తాను. ఒకవేళ మీ టైం నేను వేస్ట్ చేస్తా కనుక దయచేసి క్షమించండి. మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరుని 3 సార్లు తలుచుకోండి. కళ్ళు మూసుకున్నా పర్లేదు, కళ్ళు మూసుకోకపోయినా పర్లేదు, ఎప్పుడు వాళ్ళు మన ముందే ఉంటారు కాబట్టి ఒకసారి మీరు కళ్ళు మూసుకొని తన పేరు తలుచుకోండి. తన రూపాన్ని మీరు ఒకసారి తలుచుకోగలరని వేడుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ బ్లెస్సింగ్స్కి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, 2 కార్డ్స్ వచ్చాయండి. 2 కార్డ్స్ వచ్చాయి. ఇక్కడ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అండ్ ఏదైతే డివైన్ మెస్క్లిన్ ఉన్నారో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారో కింగ్ ఆఫ్ పెంటికల్స్ కింగులా ఉన్నారు. నిన్న చూసాం కదా డిఎఫ్ కూడా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. మన డిఎం అయినా డిఎఫ్ అయినా ఎప్పుడైనా క్వీన్ అండ్ కింగ్లానే ఉంటారు కాబట్టి దానిలో డౌట్ లేదు. ఓకేనా? చూడండి, కింగ్ మీ దగ్గరికి రావడానికి తన పరిస్థితి బాగలేదు, అయినా సరే ఆయన మీ దగ్గర రావడానికి చాలా వరకు ప్రయత్నంలో ఉన్నారు. నేను కొంచెం కార్డ్స్ ఇలా తీసుకుంటాను. మీకు తెలుసు కదా నాకు ఇలాగే వస్తుంది. ఐఎమ్ లెర్నింగ్ హౌ టు కంఫర్ట్ టు రీడింగ్ దీస్ కార్డ్స్ అండ్ అనేది ప్లేస్ అనేది ఎట్లా పెట్టుకోవాలనేది నేను ట్రై చేస్తున్నానండి. ఐ వాంట్ టు కీప్ సమ్ కంఫర్ట్ ప్లేస్. నేను ఒక కంఫర్ట్ ప్లేస్కి నేను సెట్ చేస్తాను. ఓకే, నేను ఇలా తీస్తాను. ఓకే, మన అందాల డిఎం గారు ఎంతో మనసుతో నిండుగా వస్తున్నారు. ఏంటండి ఎవరిది ఎనర్జీ? న్యూ ఇయర్లో నేను చెప్పాను కదా ఈ ఇయర్ ఎండింగ్లో చాలా వరకు యూనియన్స్ ఉన్నాయని. కాకపోతే నా డిఎం అయితే కాదు కదా, నా డిఎం అయితే ఎప్పుడు ఇలాగే ఉంటారు, అందంగా పాత సినిమాలో ఎన్టీఆర్ లాగా ఎప్పుడు చూసినా ముద్దు మొహంతో ఉంటారు. మనకు అలాగే అనిపిస్తారు. అందరూ ఆయన ముసలాయన లాగా ఉన్నారని అంటారు, కానీ నాకు మాత్రం అందమైన ఎన్టీఆర్ లాగా కనబడుతుంది. ఎవరెవరికి ఎలా ఉంటారో మీ డిఎం కొంచెం చెప్పండి. ఎస్, వస్తున్నారండి, కంపల్సరీ వస్తున్నారు. మీతోని ఈసారి యూనియన్ కంపల్సరీ ఉన్నట్టుంది. చూసుకోండి. మీ గురించి రాత్రంతా ఏడుస్తున్నారు చూడండి. మీ డిఎం అయినా డిఎఫ్ అయినా, డిఎఫ్ అయితే కంప్లీట్గా ఏడుస్తుంది, నాకు డౌటే లేదు దాంట్లో. ఎందుకంటే నేను కూడా డిఎఫ్ఐ కాబట్టి అది కంపల్సరీ ఎంత ఇన్నర్ వర్క్ చేసినా అని కంపల్సరీ ఒక్కసారైనా ఆ రూపాన్ని మీకు కనబడిందంటే మీ కళ్ళల్లో ఆటోమేటిక్ నీళ్ళు వచ్చేస్తాయి అంతే. అది ఎవరు ఏమీ ఆపలేరు. ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. డిఎం ఒక్కసారి మెదడులోకి వచ్చాడంటే జ్ఞాపకం వచ్చారంటే మనం ఏడవలసిందే. కానీ మీ డిఎం చాలా ఏడుస్తున్నారు, మీ దగ్గర రావాలని చాలా ఆశగా ఉన్నారు. వస్తున్నారు. ఓకేనా? వస్తున్నారు. మీరేం బాధపడొద్దు. మీరు ఇప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారో ఇక్కడంతా డిఎం ఎనర్జీయే ఉంది చూడండి. డిఎఫ్ గురించి ఏమాత్రం వస్తలేదు మనకి, రైట్? నేను దీనికి కంటిన్యూ వీడియో పెడతాను కదా, దీనికి కంటిన్యూషన్ వీడియో ఏమొస్తుందో చూద్దాము. మేనిఫికేషన్ చేస్తున్నారండి. ఇది డిఎంది ఎనర్జీ ఉంది మొత్తం అంతా. సార్ ఎవరండి డిఎం గారు? మీ డిఎఫ్ మీద చాలా చాలా ప్రేమతో మునిగిపోతున్నారు, రాత్రంతా ఏడుస్తున్నారు. ఇది ఆడవాళ్ళల్లో ఉన్నారా మగవాళ్ళల్లో ఉన్నారా? నాకు కామెంట్ చేయండి. ఐ వాంట్ టు నో హూ దే ఆర్. లవబుల్ పర్సన్ డిఎం చాలా చాలా అందంగా ఉంటారండి. మగవాళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళల్లో ఉన్న వాళ్ళ స్మైల్ చాలన్నమాట కొంతమందిని పడేసేస్తారు, అలా డౌటే లేదు. ఓకేనా? ఇది మ్యానిఫికేషన్ అవుతుంది. ఓకేనా? మీ దగ్గర కోసం వస్తున్నారు. ఆయన ఎట్లయినా వస్తారండి. సిచ్యువేషన్ బాగాలేకపోయినా సరే వస్తున్నారు. ఎందుకంటే మీ దగ్గర రావడానికి తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు మీ దగ్గరికి రావడానికి తట్టుకోలేకపోతున్నారు. బాగా ఏడుస్తున్నారు. మిమ్మల్ని పట్టుకొని బాగా అసలు ఎట్లా అంటే అట్లా పట్టుకొని ఏడవాలని ఉంది ఆయనకి. ఆయన కూడా ప్రేమ ఉంటుంది కదండి. ఆయన సిచ్యువేషన్ ఎట్లా ఉన్నా కానీ ఆయనకి ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ఉన్న బాధ్యతలతోనే ఇది చూడండి. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏముంది, మొత్తము కట్టేసి ఉంటాడు. మళ్ళీ మీరు చేతిలో ఉంటారు, మళ్ళీ మొత్తం కట్టేసి ఉంటుంది. అంత పరిస్థితి అంతా ఆయన కూర్చున్న బంగారం సింహమైనా పర్లేదు, సింహాసనమైనా పర్లేదు. ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే చూడండి, పరిస్థితితో మొత్తం అంతా కట్టేసి ఉంది. ఆయన మీ గురించి ఆలోచిస్తున్నాడు. వస్తున్నాడండి, కంపల్సరీ వస్తున్నాడు. రావాలి, మీ ఇద్దరు కలవాలని మ్యానిఫికేషన్ చేస్తున్నాడు. చూడండి ఎంత ప్రేమ, మొత్తం అంతా మనసు నిండా ఆయన మొత్తం అంతా ప్రేమనే ఉన్నాడు. మీ గురించి దూరం ఉండలేక రాత్రంతా గుడగుడ ఏడ్చిండండి. మీరు నమ్మాలి. ఇది డిఎఫ్ ఎక్కడున్నా సరే, మగవాళ్ళలో ఉన్నా పర్వాలేదు,
ఆడవాళ్ళలో ఉన్నా పర్వాలేదు. ఈ అనేది కంపల్సరీ ఏడుస్తున్నారు. టీఎం మీ దగ్గరికి వస్తున్నారు, మీ దగ్గరికి రావాలి, మంచిగా ఉండాలి అని మ్యానిఫికేషన్ చేస్తున్నారు. భగవంతుడు మీకు దీవెనలు ఇస్తున్నారు. ఇక్కడ జ్యోతికక్క ఏం చెప్తలేదు, దేవుడు మీతో మాట్లాడుతున్నారు. దయచేసి మీరు ఇన్నర్ వర్క్ బాగా చేస్తున్నట్టున్నారు. కీప్ ఇట్ అప్. మీరు ఇంకా ఇన్నర్ వర్క్ చేయండి, దేవుడికి దగ్గర అవ్వండి. మీరు ఎంత బాగా దేవుడికి దగ్గర అయితే భగవంతుడు డిఎంని మీ దగ్గరికి అంత తొందరగా తీసుకొస్తాడు. అండ్ వన్స్ మోర్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా హెల్త్ బాగా చేసింది మీ ప్రేమనేనండి, మీ ప్రార్థనలే, మీ దీవెనలే, మీ ప్రేమనేనండి. థ్యాంక్ యూ. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో తొందరగా మీకు పోస్ట్ చేస్తాను, మళ్ళీ చూడండి. ఓకేనా? హ్యావ్ ఎ గుడ్ డే.